జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలపై పలు ఆంక్షలు విధించింది. రిపబ్లిక్ డే సన్నాహాల కారణంగా జనవరి 19 నుంచి 26 వరకు ఉదయం 10:20 నుంచి 12:45 వరకు విమానాల టేకాఫ్, ల్యాండింగ్ను నిషేధిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఒకటి. రిపబ్లిక్ డే వేడుకల కోసం రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి వేడుకల్లో తొలిసారి సరిహద్దు భద్రతా దళానికి చెందిన మహిళా అధికారులతో మార్చ్ నిర్వహించనున్నారు. అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్ మహిళా అధికారితో పాటు 2 సబార్డినేట్ ఆఫీసర్లు, మొత్తం 144 మంది మహిళా బీఎస్ఎఫ్ కానిస్టేబుళ్లకు నాయకత్వం వహించనున్నారు. గణతంత్ర దినోత్సవ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలో నిఘా పెంచారు. కాగా భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ముస్తాబవుతోంది. జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్య పథ్లో నిర్వహించే ఈ భారీ పెరేడ్కు ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిని ప్రధాని మోదీ ఆహ్వానించగా ఇందుకు మ్యాక్రాన్ కూడా అంగీకరించారు. దీనిపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎక్స్లో స్పందించారు. నా ప్రియమైన మిత్రుడు మోదీ, మీ ఆహ్వానానికి ధన్యవాదాలు. మీ గణతంత్ర దినోత్సవ సందర్భంతో మీతో వేడుకలు జరుపుకోవడానికి నేను వస్తున్నానని పేర్కొన్నారు. ఇక ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో